ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ, దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరూ కూడా కులగణన చేయాలి అనేది వినబడుతుంది. కులగణన అనేది ఒక హిందువులలోనైనా, లేదంటే ముస్లింలలో కూడా కులగణన చేయాలా, లేదు హిందువులకే అయితే ముస్లింలకు కూడా ఎందుకు చేయకూడదు అనే భావానికి వస్తే, ముస్లింలలో కూడా చాలా రకాలైనటువంటి కులాలు ఉన్నారు. ముస్లిమ్స్ పేరుకే కానీ వాళ్ళ దాంట్లో కూడా చాలా రకాలైన కులాలు ఉన్నారు, మరియు కులాలు మరియు వారి కింద ఉపకులాలు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళతో పాటుగా మన హిందువులతో పాటుగా ముస్లిమ్స్ కూడా కులగణన చేయాలి అనేది ఒక ఆలోచన. అయితే ఈ ముస్లిమ్స్లలో కులాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముస్లిం ధోబీ, గరడి ముస్లిం, నయా ముస్లిం, నవక్, షేకులు, మొఘళ్ళు, సయ్యద్లు, పఠాన్లు, ఖాన్లు, ఖాద్రీలు, పిర్జాడే, మౌల్సీ, మౌలానా, పరాస్, అక్రోడ్, మీర్జా, బేగ్, అహ్మదీ, నక్స్బందీ, మచిమర్ ముస్లిం, తొడేల్ ముస్లిం, పట్నా ముస్లిం, కాజ్లీ ముస్లిం, అనంజర్ ముస్లిం, శకంతర్ ముస్లిం, చిట్టి, ముస్లిం షా, ముస్లిం పటేల్, ముస్లిం ఫరూకీ, సిద్దక్, మౌల్వీ, మురిస్, హకీం, ముల్లా, మౌలాజీ, మోరీ, జమాదార్, మకడం, సక్వీ, రిజ్వీ, రజియా, హుసైనీ, కుమ్లీ, కుష్మీ, మహమ్మదీ, హైదరీ, అలీవి, ఒట్టోమన్, యువక, రహన్నమీ, మహమ్మదీ, జౌస్, ఫకీర్, సూఫీ, ఫారూసీ, అఫ్రాసీ, సురాత్, సితారీ, ఖాజ్వీ, అజ్మిరీ, బగ్గాయి. ఇన్ని అంటే దగ్గరగా 50 ఉపకులాలు ఉన్నటువంటి ముస్లింలను కూడా కులగణన చేయాలి. వాళ్ళు కూడా ఒక కుల గణనలో పాలు పంచుకోవాలి. అదేవిధంగా హిందువులతో పాటుగా ముస్లింలను కులగణన చేయాలనేది మా యొక్క మనవి.